సూపర్ 6 పేరిట అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారన్నారు. ఆర్థిక సమస్యల పేరిట హామీల నుంచి తప్పించుకోవాలని చూడటం సరికాదని మండిపడుతున్నారు వైఎస్ఆర్ జిల్లా ప్రజలు. కానీ ప్రజల ఆశావాహులు ఏమో ఇస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏమైనా నేర్చుకున్నాడేమో, మార్పు వచ్చిందేమో ఇతనిలో కూడా, సరే చూద్దాము అనే విధంగా అతనికి పట్టం కడితే ఈరోజు నిన్న సమావేశంలో నేను ఇవ్వలేను అని చేతులు ఎత్తేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఏదైతే సూపర్ 6 పథకాలు నేను ప్రవేశపెడతానన్నాడో దాంట్లో ఏ ఒక్కటి కూడా ప్రవేశపెట్టకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేటా ముంచిన ఘనత ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే గాడిదని తెచ్చుకున్నాము అనే విధంగా ప్రజల్లో అనుకుంటారు, అంతే తప్ప. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేతులెత్తేశారు. సూపర్ 6 ఇస్తాను అని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే భయమేస్తోందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని తెలియజేసుకుంటున్నా. తల్లికి వందనం అని చెప్పి తీసుకొస్తున్నటువంటి పథకం అది కూడా బుట్టదాకుల పోయింది. నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు, అది పోయింది. ఫ్రీ బస్ ఇస్తామన్నారు, అది పోయింది. ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో గుండె ఆపరేషన్లు, అనేక ఆపరేషన్లు చేసుకుంటున్నటువంటి ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు తుంగలో తొక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నా. ఈ చంద్రబాబు నాయుడు గారే కనుక కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉండింటే ఈ ఆంధ్ర రాష్ట్రం జనాభా లేనటువంటి రాష్ట్రంగా తయారైపోయి ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నా. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అయిన మంత్రులు కూడా నీకు 15,000 నీకు 15,000 అని ఒక యాలం పాట పాడినట్టు పాడినారు వాళ్ళు. అదేవిధంగా రెండోది మహిళలకు 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. అదే ఆర్టీసీ ఫ్రీ బస్ అని చెప్పారు, అది ఇవ్వలేదు. కానీ ఈరోజు బడ్జెట్ లేదు అని చెప్పడం చాలా దారుణం. నిజంగా ప్రజలు కూడా గమనించాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మబడి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇస్తామన్నాడు. అదేవిధంగా మహిళలకు 18,750 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు ప్రతి సంవత్సరం వాళ్ళకు అందరికీ మాఫీ చేయడం, రుణమాఫీలు చేయడం ఇవన్నీ జరిగినాయి.